మమతా మేడం చేయదు మేడం. ఉమాదేవి మేడం చేస్తారు. మీరు చేస్తారా అని అడుగుతుంది ఉమాదేవి మేడం. చేయొచ్చు మేడం, చేయండి మేడం, మీరు చేయండి. సరే సరే ఉమా మేడం గారు చేయండి మీరు. ప్రేయర్ అయిపోగానే కూడా 2 minutes కాంటంప్లేట్ అవుదాం మాస్టర్స్. నేను వాయిస్ ఇచ్చాక అప్పుడు స్టార్ట్ అవుదాం. అప్పుడు దాకా ఆ ప్రేయర్ నే మననం చేస్తూ కాంటంప్లేట్ అవుదాం. రెడీ. ఇంత అద్భుతమైన ఈ సెషన్ కి మాస్టర్ టీచర్ రామ్తా గారి చైతన్యంతో పాటు మరెందరో గోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి చైతన్యాన్ని ఆహ్వానిస్తూ ఒక ప్రార్థనతో స్టార్ట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. మాస్టర్ ఉమాదేవి గారు ప్లీజ్ ఒక ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. అంతరంగ దైవ ప్రార్థన. ఓ పవిత్రమైన ఆత్మస్వరూపమా, గతం నుండి నా మనసును త్రెంచివేయుము. ఆత్మస్వరూపమా, నీవు మహా అద్భుతంగాను మహా ఆశ్చర్యకరంగాను గోచరించుచున్నావు. నీకు గల మహిమాన్విత శక్తితో నన్ను గత నమ్మకాల నుండి విముక్తిని చేయుము. నా సంకల్ప శక్తిని స్వేచ్ఛగా బహుముఖ కోణాలలో ఎగురనిమ్ము. నా మనోశక్తికి గల అపరిమిత శక్తిని సంపూర్ణంగా వినియోగించుకునినట్లు సర్వస్వతంత్రతను ఇమ్ము. నా దైవ పదార్థమునకు వాహనమైన ఈ దేహమును కాపాడుము. నీకు గల అద్భుతమైన శక్తితో శారీరక రుగ్మతలను నయం చేయుము. నా సంకల్ప శక్తికి అనుగుణంగా నా దేహంను పునర్నిర్మించుము. జీవిత అనుభవాలను సాదరంగా స్వాగతించుటకు గల బుద్ధి వికాసమును ఇమ్ము. ఓ ఆత్మస్వరూపమా, నీకు మరోసారి ప్రణామములు. తదాస్తు తదాస్తు తదాస్తు. సో బీట్ మాస్టర్. సో బీట్ మాస్టర్. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్. మీ అంతర్ముఖ ధ్యానం నుండి బయటికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు హ్యాపీగా ఉన్నారేంటి మేడం? ఎనీ స్పెషల్? రోజు హ్యాపీగా లేదా? రోజు మ్యారేజ్ నథింగ్, పాత చీర ఇది. రైట్. చీర కాదు మేడం, ముఖం వెలిగిపోతుంది. స్కూల్ కి వెళ్ళలా ఈ రోజు, ఇంట్లోనే రెస్ట్ గా ఉన్నాను. టైర్డ్నెస్ లేదు ఫేస్ లో, రెస్ట్ తీసుకున్నాం.
బేసిక్ గా రోజంతా పడుకొని ఉంది. రైట్ మాస్టర్స్, థ్యాంక్ యూ మీ కన్సర్న్ కి. జాయ్, ఎస్ ఐఎమ్ జాయ్. శాంతి మేడం, థ్యాంక్ యూ, చాలా రోజులకు వచ్చారు. రైట్ మాస్టర్స్, నిన్నటి సెషన్ లో మీరు ఏం నేర్చుకున్నారో 1 or 2 పాయింట్స్ చెప్పుకొని ముందుకెళ్దాం. ఒకటి, మీరందరూ కోరుకున్నారని ఉదయం 5 గంటలకి మీకు ఫోన్ ఇచ్చేసి నేను ఇంకొక ఫోన్లో నేను నా క్లాస్ వింటున్నా. మీకు క్యాండిల్ ఫోకస్ పెట్టాను, మరి లిస్ట్ పెట్టాను. సో అవసరం లేదంటే ఆ సెషన్ ఆపేద్దాం. ఒక్కరు ఇద్దరే వస్తున్నారు. నాకు ఫోన్ ఛార్జింగ్ అయినా పెట్టుకుంటా. ఓకేనా? అవసరమా కాదా ఒకసారి డిక్లేర్ చేయండి అందరూ. ఉదయం క్యాండిల్ ఫోకస్ ఇస్తున్నాను. అవసరమే మేడం. 5 to 5:45. అవసరం మేడం. అవసరమా అంటే అందరు రండి. నాకు అసలు ఎవ్రీ మినిట్ చెప్పండి, వినండి. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ నేను చాలా చాలా పనులు ఉంటాయి నాకు. ఒక నిమిషానికి 10 పనులు ఉన్నాయి నాకు. అయినా నా టైం మీకు ఇస్తున్నా. పొద్దున 1.25 గంట నా టైం ఇస్తున్నానంటే నేను ఎంత బిజీగా ఉన్నా ప్రేమ, మీ అందరూ ఫోకస్ చేసుకోవడానికి ఒక అవకాశం. నేనేం చెప్పను అక్కడ. క్యాండిల్ ఫోకస్ ఒకటి ఉంది కదా, అది పెట్టేస్తాను. దాన్ని మీరు చూస్తూ కాంటంప్లేట్ అవ్వడం. నెక్స్ట్ లిస్ట్ చేస్తారు వచ్చిన వాళ్ళలో ఎవరో ఒకరు. మీరు చేసుకోవడానికి ఆ సెషన్ ఇస్తాను అనమాట. నేనేమీ చెప్పను. అర్థమైందా? రేపు వస్తారా అందరూ? అయితే రేపటి నుంచి వస్తారా? ఓకే, చూస్తాను రేపు 5 కంతా. 4:55 నా క్లాస్ ఉంది. నేను భానుసార్ సెషన్ కి నేను 4:45 4:50కి నేను వెళ్ళిపోతాను. మీకైతే మీకు పెట్టేసి ఇంకో ఫోన్ నేను పెట్టేసి నా సెషన్ కి నేను వెళ్ళిపోతాను. మేడం మీ క్లాసులు జరుగుతున్నాయా ఉదయం? పెయిడ్ సెషన్ జరుగుతున్నాయి కదా భానుసార్ దగ్గర, అది ఎందుకు ఆపుతాను? మాకు జరగట్లేవు మధ్యాహ్నం. ఓకే రైట్, అవన్నీ వద్దు. జస్ట్ మీరు ఉపయోగించుకుంటాను అంటే సెషన్ పెడతాను, లేదంటే వద్దు. అందరు చెప్పండి ఎవరు నాకు కావాలని. మీరు, నేనైతే బలవంతంగా లేదు. కావాలి మేడం, ఉపయోగించుకుంటాం. నెంబర్ 1 ఎంత అందరు వస్తారు కదా? ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. అందరు కన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నాగిని మేడం, గుడ్ ఈవినింగ్. శాంతి మేడం. ఎస్ మై డియర్ ప్యూర్ మాస్టర్స్, నేను ఒక విషయం మీకు అందరికి చెప్పదలుచుకున్నాను. క్యాండిల్ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్. వాయిస్ వస్తుందండి? ఎస్ మేడం. ఎస్. క్యాండిల్ ఫోకస్ వల్ల మనం పూర్తిగా మన దైవత్వ స్థితికి, మన వాయిడ్ స్టేట్ కి మనం వెళ్ళగలుగుతాం మాస్టర్. ఏదైతే మన పరిమితత్వ బంధనాలు ఉన్నాయో, మనలో ఆ పొరలు ఉన్నాయో, ఆ ముసుగులు ఉన్నాయో అవన్నీ కరిగిపోతాయి. క్యాండిల్ ఫోకస్ అది సామూహికంగా చేయడం అనేది ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది. అంటే గ్రూప్ వైజ్ గా మనం చేయడం వల్ల దాని యొక్క ఎఫెక్ట్ ని మనం గ్రూప్ అందరం కలిపి రెట్టింతలు హయ్యర్ గా తీసుకోగలుగుతాం. అది మనం యూజ్ చేసుకునే అవకాశం మన సుబ్బలక్ష్మి మాస్టర్ ఇచ్చారు మనకి. ఇచ్చినప్పుడు మరీ తెల్లవారుజామున ఏం కాకుండా 5 to 6 లోపలనే కదా మాస్టర్స్. అందరం యూజ్ చేసుకుంటే అది ఎంతోసేపు కూడా కాదు, ఒక హాఫ్ అన్ అవర్ లోపల కంప్లీట్ గా మనం చేసేసుకోవచ్చు మాస్టర్. ఆ సమయం మన కోసం మనం ఇచ్చుకోవాలి. మన కోసం మాస్టర్స్, మన తెల్లవారు లేవంగానే మన ఆత్మ కోసం, మన పరమాత్మ కోసం మనం ఆ సమయం ఇవ్వగలగాలి మాస్టర్. రోజంతా ఎన్ని పనులుంటాయి మనకి, అదంతా ఎవరి కోసం ఇస్తున్నాం? ఈ పరిమితత్వం కోసమే కదా, వ్యక్తిత్వం కోసం ఇస్తున్నాము. మనం పరమాత్మ కోసము ఆ సమయం మనం ఇచ్చుకుందాం మాస్టర్. నైట్ పడుకునే ముందర, తెల్లవారుజాము లేవంగానే అక్కడ రామ్తా ప్రేయర్ ఉంటుంది. రామ్తా డే క్రియేషన్ కూడా ఉంటుంది. రామ్తా ద్వారా వస్తుంది. అలాంటి వీడియో మనకి షేర్ చేస్తున్నారు సుబ్బలక్ష్మి మాస్టర్. అది మనం యూజ్ చేసుకుందాం మాస్టర్. ఇది నా రిక్వెస్ట్. Yes, thank you. Thank you. Love you all, my dear pure masters. Thank you. Love you all. Yes, masters.
నిన్న ఇక్కడ మాస్టర్ ఏం చెప్పారు అంటే, ఎస్ థ్యాంక్ యూ, అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. రేపు ఒకరోజు చూస్తాను, ఒకరు ఇద్దరే వస్తే మాత్రం ఎల్లుండి నుంచి నేను ఆ సెషన్ ని క్లోజ్ చేసేస్తాను. రేపు చూస్తాను ఎవరి మంది వస్తారు. రైట్, కనీసం మనం ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు అంటే మరి మీరు అది మాస్టర్స్. ఓకే, ఇక్కడ మీ మాస్టర్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నీలో ఉప్పొంగే అది నీ తల్లి, నీ బిడ్డగా నీ తల్లి పుట్టినప్పుడు, ఆ బిడ్డను చూసినప్పుడు నీలో ఉప్పొంగే అనుభూతి భౌతిక నేత్రాలకు కనిపిస్తున్న రూపు రేఖలని అధిగమించి నీ తల్లిని వెంటనే నువ్వు గుర్తిస్తావు. ఆ గుర్తింపు జరిగేది ఈ పద్ధతిలోనే జరుగుతుంది. రైట్ అని చెప్తున్నారు. నేనటిదనమాట. నీ గురించి మీ అమ్మకి తెలుస్తుందా అంటే, నీ గురించి మీ అమ్మకి తెలుస్తుందా అంటే బ్రహ్మాండంగా. ఎందుకంటే దేహంలో ఉన్నప్పటికంటే దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత నీ చైతన్యం ఎన్నో రెట్లు ఇనుమడిస్తుంది కాబట్టి అని చెప్తున్నారు. సో ఇదంతా నిన్న మనం చెప్పేసుకున్నాం. కాబట్టి కాంతి స్వరూపాలలాగా అవి నీకు కనిపిస్తూ ఉంటాయి. భావ చిత్రాల లాగా సమాంతర తలాల్లోనూ ఉన్నప్పుడు నీ తీవ్రమైన సూక్ష్మ స్పందనల్లో నువ్వు ఉంటావు. కాబట్టి సమాంతరంగా ఉన్న తక్కిన అన్ని తలాలకు కూడా నువ్వు దర్శించగలుగుతావు. మరి కాబట్టి మీ గురించి తెలుసుకోవాలని మీ అమ్మకు అనిపిస్తూ ఉంటే నువ్వు ఆమెకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటావు. అదే విధంగా వన్ మినిట్. ఎస్ మాస్టర్స్. అప్పుడు చెప్తున్నారు, ఇంకా ఏం చెప్తున్నారంటే, మీ అమ్మకి అనిపిస్తూ ఉంటే ఆమె ఎప్పుడు నువ్వు ఆమెకు కనిపిస్తూనే ఉంటావు అంటున్నారు. అదేవిధంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నీకు కూడా ఇక్కడ వాళ్ళ యొక్క యోగక్షేమాల గురించి చక్కగా ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ఎప్పుడు నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటే, ఆ కోరిక నీకుంటే, అభిలాష అంటే కోరిక నీకుంటే. ఎస్, ఈజ్ యువర్ మదర్ హ్యాపీ? మేము సంతోషంగా ఉందా అని కదా నీ ప్రశ్న. If you are not happy here, your happiness is only amplified when you pass. When you are without the body, you are in a state of pure feeling and emotion. So your emotions are amplified and intensified. But from that amplification, you quickly learn to manifest whatever level you need in order to continue to grow in your understanding of joy. అదే మా అమ్మ సంతోషంగా ఉందా అక్కడికి వెళ్ళాక అని అంటే, ఇక్కడ నువ్వు దుఃఖంతో ఉంటే నువ్వు ఈ దేహాన్ని వదిలిన తర్వాత కూడా ఆ ఎమోషన్ నే నువ్వు మోసుకొని వెళ్తావు. ఇక్కడ నువ్వు వెళ్ళేటప్పుడు జాయ్గా వెళ్తే అక్కడ కూడా నువ్వు జాయ్గా ఉంటావు. అది ఎన్నో రెట్లు పెరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ నువ్వు ఏ ఎమోషన్ తో ఉంటే ఆ ఎమోషన్ తోనే నువ్వు ఉండగలుగుతుంటావు అని. కేవలం నీకు శరీరం లేనప్పుడు కేవలం అనుభూతి, ఆవేశాల భావమయ స్థితి స్వరూపంగా నీ ఉనికి ఉంటుంది. అందువల్ల ఉద్వేగాలన్నీ కూడా అక్కడ ఉధృత స్థాయిలోనే ఉండి తీరుతాయి. ఎక్కడ? సూక్ష్మ తలాలలో 5, 6, 7, 3 తలాలలో అన్నమాట.
అయినా ఆనంద స్థితి పొందే సామర్థ్యాన్ని అత్యల్ప వ్యవధిలోనే నువ్వు అక్కడ అవలీలగా ప్రాప్తించుకుంటావు. నువ్వు ఏ ఎమోషన్ తో వెళ్ళినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళాక నువ్వు ఆనంద స్థితిని అతి త్వరలోనే నువ్వు ఇవన్నీ కూడా వదిలిపెట్టేసి అతి త్వరలోనే నువ్వు ఆనంద స్థితిని కూడా అవలీలగానే సాధించుకుంటావు అంటున్నారు. ఐ విల్ టెల్ యూ ఆఫ్ వన్ ప్లేన్ వేర్ ఇఫ్ యు ఎవర్ లుక్ అపాన్ ఇట్ యు విల్ బి saddened greatly in your being. It is a plane of my entities who are expressing on the first and second levels of consciousness. చూసినంత మాత్రాన నీ ఆత్మ మూలం వరకు కూడా నీ ఉనికిని దుఃఖంలో ముంచెత్తే ఓ తలం గురించి ఇప్పుడు చెప్తాను విను అంటున్నారు. మొదటి రెండవ చైతన్య తలాలలో ప్రవర్తిస్తున్న అసంఖ్యాక ఆత్మల నివాస స్థలం అది. ఏంటది? నీ ఆత్మ మూలం వరకు నిన్ను దుఃఖంలో ముంచెత్తే తలాలు ఉన్నాయంట. అది 1, 2 తలాలు. ఈ 2 చైతన్య తలాలలో ప్రవర్తిస్తున్నటువంటి అసంఖ్యాకమైన ఆత్మల నివాస స్థలం అది. It is a plane of many entities who are expressing on the first and second levels of consciousness. It is like a plane, a place that is level. And what will you find there? You will not find mountains and rivers, grass and flora and sky in their light forms. ఏంటో తెలుసా? అతి మామూలు సమతల బయలు ప్రదేశం లాగా కనిపించే ఆ ఆవరణంలో నీకేం కనిపిస్తుందో తెలుసా? ఏ పర్వతాలు, నదులు నీకు అక్కడ కనిపించవు. ఆ కాంతి స్వరూపాల సీమలో పచ్చిక కాని, పువ్వులు కాని, కనీసం ఆకాశం అయినా నీకు అక్కడ కనిపించదు. కోటాను కోట్ల అతి దైన్య స్వరూపాలు మాత్రం బారులు తీరి పడి ఉండి నీకు అక్కడ కనిపిస్తాయి. ఇంపార్టెంట్ మాస్టర్స్, ఈ పారాగ్రాఫ్ అస్సలు మన ఆత్మ మూలం ఏంటి, మనము భూతలానికి వచ్చే ముందే, మనము ఒక తల్లి గర్భాన్ని ఎంచుకొని వచ్చే ముందు మన స్థితి ఏంటి అనేది తెలియచేసే అతి అతి కీలకమైన పారాగ్రాఫ్. కీప్ ఫోకస్ అండ్ ఎక్సైట్మెంట్. అందరు జాగ్రత్తగా వినండి. ఇది నేను ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. ఇక్కడ చెప్తున్నాడు, and what will you find there? You will not find mountains and rivers. నువ్వు అక్కడ నదులు, రివర్స్ అవేం నువ్వు నీకు కనబడవు. Grass and flora and sky in their light forms. You will find billions of entities in their light embodiments laid out in endless rows. They are laying there in slumber, living in illusion that they are dead. భలే ఉంటది ఇది, చూడండి మళ్ళీ చెప్పుకుందాం. Because they steadfastly believe that life does not exist beyond the grave, even though their thought is still alive and magnetic and compulsive and volatile in its energy. It thinks it is dead, though it is really still alive. Remember, whatever we steadfastly believe, we will convince ourselves that it is true. And whatever we know as a truth will transform itself into a reality. Note this point, masters. We will convince ourselves that it is true. And whatever we know as a truth will transform itself into a reality. That is how powerful our creativity and our wills are. ఏంటో తెలుసా? అక్కడ నీకు చూసినంత మాత్రాన నీ ఆత్మ మూలం వరకు నీ ఉనికిలో దుఃఖంలో ముంచెత్తే ఓ తలం గురించి ఇప్పుడు చెప్తాను విను అంటున్నారు రామ్ గారు.
ఏంటయ్యాదంటే మొదటి అంటే 1వ 2వ చైతన్య తలాలలో ప్రవర్తిస్తున్న అసంఖ్యాకమైన ఆత్మల నివాస స్థలం అది. అతి మామూలు సమతల బయలు ప్రదేశం లాగా కనిపిస్తుంది. ఆ ఆవరణంలో నీకు ఏ పర్వతాలు కనిపించవు, ఏ జలపాతాలు కనిపించవు, ఏ నదులు కనిపించవు, ఆకాశం కూడా కనిపించదు. ఏం కనిపిస్తాయా అంటే ఆ కాంతి స్వరూపాల స్విమలు కోటాను కోట్ల అతి దైన్య స్థితిలో ఉన్న ఆత్మలు అక్కడ కనిపిస్తాయి నీకు. బారులు తీరి ఉంటాయట. మరణించి సమాధి చేయబడిన తరువాత జీవితం ఉండనే ఉండదు అని ఎంతో గాఢంగా నమ్మి విశ్వసించి అవి అలా అక్కడ పడున్నాయి. నేను చచ్చిపోయాను, ఆత్మలు నేను చచ్చిపోయాను, నాకు ఇంకా జన్మ లేదు. చూడండి రామత గారు ఎలా చెప్తున్నారు. మన తల్లి గర్భాన్ని ఎంచుకునే ముందు మన పరిస్థితి చెప్తున్నారు. నేను చచ్చిపోయాను, నాకు ఇక్కడ జన్మ లేదు, నేను చచ్చిపోయాను అని అడపడున్నాయట. మరణించి సమాధి చేయబడిన తర్వాత జీవితం ఉండనే ఉండదని గాఢంగా విశ్వసించేసి ఉన్నాయట ఆత్మలు. కోటాను కోట్ల ఆత్మలు బారులు తీరి అలా ఒగుస్తూ ఉన్నాయి. తత్ఫలితంగా దాని ఫలితం ఏం జరుగుతుంది? తాము మృతులమే, నేను చచ్చిపోయాను అన్న బలీయమైన భ్రమతో కునుకు తీస్తున్న ఆత్మల సమూహాలు అవన్నీ కూడా నేను చచ్చిపోయానని ఒక భ్రమలో ఉండి, అంటే నేను మరలా ఇంకొక జన్మ తీసుకోవచ్చు, ఇంకొక బాడీలోకి వెళ్ళొచ్చు అనే స్థితి వాళ్ళకి తెలియదు, జ్ఞానం లేదు. ఇక్కడ మనము ఈ దేహాన్ని విడిచిపెట్టే ముందు జ్ఞానం లేదనమాట, జ్ఞానపూర్ణులుగా లేవు. అందుకే సత్సంగము అవసరము. సత్సంగము, స్టడీ విజ్డమ్ ఎప్పుడు కూడా స్టడీ చేస్తూ ఉండాలి అనేది చెప్తూ ఉంటారు. మామూలు పూజలలో కూడా సత్సంగము, సజ్జన సాంగత్యము, భజన, స్మరణ, నామము కంపల్సరీ సామూహికంగా చేసుకోవాలి. కానీ వీళ్ళకి ఆ జ్ఞానం లేక నేను మరణించాను అని చెప్తూ మరి వగుస్తూ కోటాను కోట్ల ఆత్మల సమూహాలు అలా కునుకు తీస్తున్నాయట. వాటి ఆలోచనలు సజీవాలే అయి ఉన్నా, శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలను అవి పొందుపరుచుకునే ఉన్నా, బలీయంగానే ఉన్నా, అతి చంచలంగా మహా సరళంగా ఉంటూ తాము మరణించే ఉన్నామని అనుకుంటూ ఆ ఆత్మలు ఉంటాయి. దేన్ని బలీయంగా మనం విశ్వసిస్తూ ఉంటామో అదే మనకు సత్యంగా పరిణమిస్తుంది అన్న విషయాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. మనకు సత్యం అని అనిపించినవి అన్నీ కూడా వాస్తవాలుగా ఖచ్చితంగా రూపుదిద్దుకుని సంభవిస్తాయి. నువ్వేమనుకున్నా సరే అది నీ సత్యంగా పరిణమిస్తుంది. నువ్వు అనుకున్నావు కాబట్టి నీలో ఉన్న తండ్రి, నీలో ఉన్న ఆ దైవం నీకు ఆ రియాలిటీని తెచ్చి పెడుతుంది. మన సృజనాత్మక శక్తి, మన ఇచ్ఛాశక్తి అత్యంత మహిమాన్వితంగా మహాశక్తిగా ఉంటుంది. తెలుసుకోండి మాస్టర్స్ అంటున్నారు. అర్థమైందా మాస్టర్స్? ఆ ఆత్మలన్నీ కూడా చనిపోయినాను, నేను ఇంకా బతకను, నేను చచ్చిపోయానని. తర్వాత ఏం జరిగిందో భలే ఉంటది ఇక్కడైతే. ఇది చూడండి మాస్టర్, భలే బాగుంటది ఇక్కడ. Many of the entities there were taught that when they die, they would be dead until a Messiah returned for them, and through fear and the feeling of being alienated from divine love, they accepted that teaching as a truth. ఏ రక్షకుడో వచ్చి తమను పునరుజ్జీవింప చేసేంత వరకు చచ్చిపడే ఉంటాము అనే బోధనలను వాళ్ళు అప్పటి వరకు స్వీకరించున్నారు. ఆ బాడీ వదిలేంత వరకు కూడా స్వీకరించున్నారు కదా. ఏ రక్షకుడే వచ్చి నన్ను తట్టి లేపి లే నువ్వు జీవించని జీవింపజేస్తారు. అలాగే అలా నమ్మిన ఆత్మలు అలా ఏ రక్షకుడు వస్తాడా, నన్ను ఎవడు తట్టి లేపుతాడా అని ఉంటాడనమాట. అవన్నీ కూడా దైవ ప్రేమకు దూరం అవుతామేమో అన్న భయంతో, బాధతో ఆత్మలన్నీ కూడా ఆ బోధనలు
సత్యంగా విశ్వసించాయి. ఏ రక్షకుడో వచ్చి నిన్ను లేపుతాడని వాళ్ళు ఆ బాడీని వదిలే ముందు వాళ్ళకి బోధించబడి ఉన్నాయి. అవన్నీ స్వీకరించి ఏ రక్షకుడు వస్తాడు అని ఉన్నాయి. రాడేమో మనం ఏదన్నా చేస్తే అని అలా ఉన్నాయన్నమాట. మరణించబోయే చివరి క్షణంలో పునరుజ్జీవించమని దైవం నుంచి పిలుపు వచ్చేంత వరకు ఓ చోటికి చేరి పడి ఉంటాం అని విశ్వసించిన దేహదారుల ఆత్మల తలమే అది. మరణించేంత వరకు కూడా చూడండి ఇక్కడ బాధతో ఘోషిస్తూ ఉన్న ఏ రక్షకుడు వస్తాడు రక్షిస్తాడని. మరణించబోయే చివరి క్షణాల్లో పునరుజ్జీవించమని దైవం నుంచి పిలుపు వస్తుందంట. ఆ పిలుపు వచ్చేదాంత వరకు ఒక చోట ఈడబడి ఉందాం మనం అని ఆడబడి ఉన్నాయట. అలా కునుకు తీస్తూ ఉన్నాయట. అటువంటి తలం ఆ ఆత్మల తలం అంటది. తమకన్నా గొప్పవాడు ఎవడో వచ్చి తమను ఉద్ధరిస్తాడు అనే వాళ్ళను నిద్ర లేపడానికి మేము కూడా ప్రయత్నాలు చేశాం. ఎవరు చెప్తున్నారు మాస్టర్? మేము కూడా ప్రయత్నాలు చేశామని ఇక్కడ రామ్దా మాస్టరు. ఎస్, అలర్ట్ గానే ఉన్నారనమాట. అయితే వింటున్నారు బానే. ఎస్, రామ్తా గారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ భలే ఉంటుంది. ఇక్కడ ఆయన వాడే వొకాబులరీ చాలా బాగుంటుంది, నవ్వు వస్తుంది కూడా. మరి దైవం మరణించబోయే చివరి క్షణాల్లో పునరుజ్జీవించమని దైవం నుంచి పిలుపు వచ్చేంత వరకు ఓ చేటికి చేరి మనం పడి ఉందామని ఆత్మలన్నీ ఆడ కూర్చొని ఉన్నాయట. అయితే తమకన్నా గొప్పోడు ఎవడో వస్తాడు మనల్ని ఉద్ధరిస్తాడని వాళ్ళు ఉన్నారు. అయితే అలాంటి వాళ్ళని నిద్ర లేపడానికి నేను మా సోదరులు కొంతమంది వెళ్ళి నిద్ర లేపడానికి ప్రయత్నించామట. అప్పుడు ఏం జరిగిందో చూడండి. కానీ అతి కొద్ది మంది మాత్రమే మేలుకోగలిగారు. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొన్ని నికృష్ట దయ్యాలు వచ్చి ప్రలోభాల ఎర చూపి తమను నిద్ర లేపే ప్రయత్నాలు చేస్తున్నాయని అనుకున్నాయట. ఈ మాస్టర్స్ పోయి రామ్తా మాస్టర్ ఇంకా కొంతమంది మాస్టర్స్ వెళ్ళి లేవండి లేవండి మీరు జాగృతం అవ్వండి మీరు దైవాలని చెప్పబోతే వీళ్ళందరినీ దెయ్యాలనుకున్నారంట. దెయ్యాలనుకున్నాయంట ఆత్మలు. కొన్ని నికృష్ట దెయ్యాలు వచ్చి మమ్మల్ని ప్రలోభ పెడుతున్నాయి, మాకు ఎర్ర చూపిస్తున్నాయి, అబ్బాయి మేము అస్సలు నమ్మమని చెప్పి అసలు వీళ్ళు చెప్పిన మాట వినలేదట. అంతగా అజ్ఞానం అంతగా బోధించబడింది ఆ ఆత్మలకి ఈ తలం వదిలి వెళ్లే ముందు. చూసారా? నేనైతే ఎంజాయ్ చేస్తున్నా. మీరు ఎలా ఉంది చూడండి. మనం కూడా అలా చేసామేమో ఒక్కొక్కటి. లేదు మనం రామ్తా వారియర్స్ చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు కదా అసలు సత్యం. చాలా బాగుంది కదా అసలు అది. చూడండి ఇప్పుడు చెప్పండి, మనం మరణించాల్సిన అవసరం ఉందా అసలు? ఎలా బోధించబడింది? అలా బోధించబడింది కాబట్టి మరణించాం. మరణించి మరి నిన్ను మరణించావు, ఇంకెక్కడ పుట్టవు, నీకు జన్మే లేదు, నువ్వు పాప కోపంలో ఉన్నావు, నువ్వు ఇలా అయిపోతావు అలా అయిపోతే ఎంత బోధించబడి అజాగృతంగా అక్కడ అలా కునుకు తీస్తున్న ఏ రక్షకుడు వస్తుంది? ఏ రక్షకుడు రాడు, నువ్వే దైవం అని నాలాంటి వాళ్ళు వెళ్ళి చెప్తే వాళ్ళను మమ్మల్ని దెయ్యాలు నికృష్ట దెయ్యాలు వచ్చాయి, వీళ్ళు నిద్రలేపే ప్రయత్నాలు చేస్తున్నాయి, మనం ఏం చేసినా వీళ్ళ మాట వినకూడదు అనుకుని ఉన్నారట. అన్న బోధనలు కూడా ఈ భూతల మరణానికి ముందే వాటికి జరిగాయి కదా. కనుక అది కూడా సత్యమే అని ఆ జీవులు నమ్మి విశ్వసించి ఉన్నాయి కదా. కనుక ఆ వాస్తవమే ఈ తలంలో బలీయంగా నెలకొని ఉంటుంది. అందువల్లే తమను నిద్ర లేపడానికి ఎవరు వచ్చినా కానీ ఏ ప్రయత్నాలను ఎంత చేసినా మేల్కోవడానికి ఆత్మలు ఎంత మాత్రమూ సమ్మతించవు. ఆ నిద్రలోంచి మేల్కోవడానికి వాటికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. ఎంతటి దౌర్భాగ్యపు బోధనలు ఇవి! అత్యంత బాధాపూరితమైన తలం అదొక్కటి మాత్రమే. తాము నేర్చుకున్న విషయాలను విశ్వసించి అదే సత్య జ్ఞానంగా తమలో బలంగా ప్రతిష్ఠించుకున్న ఆత్మల తలం అది. అక్కడ ఏ వైపు చూసినా నీ కళ్ళకు నిద్రపోతున్న నీ సోదరులు దర్శనమిస్తూ ఉంటారు. తక్కిన తలాలన్నీ అద్భుతమైన జీవంతో సుసంపన్నంగా ఉంది. ఇక్కడ ఒక స్టూడెంట్ అడుగుతున్నారు మాస్టర్ గారిని, రామ్తాజీ, మరణించిన వాళ్ళని మనం చూడగలమా? వాళ్ళతో సంభాషించడం మనకు సాధ్యమేనా? రామ్తా, ఈజ్ ఇట్ పాసిబుల్ టు సీ ఆర్ కమ్యూనికేట్ విత్ దోస్ హూ హ్యావ్ డైడ్? రామ్తా గారు అన్నారు, డూ యు విష్ టు సీ యువర్ మదర్? అయితే మీ అమ్మని చూడాలని ఉందా నీకు అన్నారు అన్నమాట. ఎస్, ఐ డూ వెరీ మచ్. అవును, నేను చూడాలనుకుంటున్నాను, ఆ కోరిక నాలో చాలా బాగుంది అండి. సో బి ఇట్. We will see if this is agreeable with her
And if so, we will arrange a time for you to see her, but it will come when you least expect it. So you will know that you don't just imagine it. అలాగే దాన్ని అలాగే నిలుపుకో, ఆ కోరికను అలాగే నిలిపి ఉంచుకో. ఆమెకు కూడా నిన్ను చూడాలని ఉందేమో కనుక్కుందాం. ఆమె కూడా ఇష్టపడేటైతే ఓ ముహూర్తాన్ని మనం నిర్ణయిద్దాం. అయినా ఆ దర్శనం ఏమాత్రము ఊహించని క్షణంలోనే నీకు లభిస్తుంది. ఆ దర్శనం నీకు ఊహా చిత్రం మాత్రం కాదని కూడా నీకు అర్థమవుతుంది. ఇక్కడ మరో విషయాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలి. కాంతి రూపంతో ఉన్న మీ అమ్మ నీకు కనిపిస్తుంది అంటే ఆ మాటకు అర్థం ఆమె నీకన్నా గొప్పదని కాదు. ఆమె ఉనికి స్థితి ప్రకంపనాల స్థాయి, కాంతి ప్రకంపనాల స్థాయిలో ఆమె ఉంది. ఆమె ఉనికి కాంతి స్థాయిలో, ప్రకంపనాల స్థాయిలోనే ఉంది. అయితే ఆమె ఉనికి ప్రకంపనాల తీవ్రతే ఆ కాంతి రూపాన్ని ఆమెకు కల్పిస్తోంది. ఈ శక్తి నీలోనూ ఉంది. తక్కువ ప్రకంపనాలతో ఉన్న నీకు, అంటే మనం మెటీరియల్ తో ఉన్నాం కదా, తక్కువ ప్రకంపన స్థితిలో ఉన్న నీకు ఆమె కాంతి శరీరం కనిపిస్తున్నది అంటే ఉన్నత ప్రకంపనాల తలంలో ఉన్న మీ తల్లి తక్కువ స్థాయి భౌతిక తలంతో తన ఫ్రీక్వెన్సీని మేళవిస్తూ ఉండడమే కారణం. ఆమె నీకు కనిపిస్తుందంటే ఆమె ఫ్రీక్వెన్సీ నీ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ చేసింది అని అర్థం. మేళవింపు అంటే కనెక్ట్ చేయడం. ఎస్ మాస్టర్స్, ఇంతవరకు చాలు అనుకుంటున్నాను. దీన్ని బాగా బాగా మననం చేసి ఎవరికి ఎంతెంత అర్థమైందో జస్ట్ వాయిస్ మెసేజ్ అన్న, టెక్స్ట్ మెసేజ్ అన్న గ్రూప్ లో పెట్టండి మాస్టర్స్. ఏం సుబ్బలక్ష్మి మేడం ఇస్తే మాత్రం ఏ హోంవర్క్ చేయట్లేదు మీరు, మీ ఇష్టం, యాజ్ యూ విష్. నేను ఎప్పుడు బలవంతం చేయను. థ్యాంక్ యూ. ఏదైనా ఎవరైనా మాట్లాడితే ఒక 5 minutes మాట్లాడుకుందాం, అదర్వైజ్ డిక్లరేషన్స్ చేసుకుందాం. శాంతి మేడం మాట్లాడతారా? అంటే ఆ కాలంలో ఉన్న వాళ్ళకి అప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ ఎలా ఉన్నాయంటే మూఢ విశ్వాసాలు లేదా నమ్మకాలు, అది నిజము అని చూపించినా గాని నమ్మలేనంత గాఢంగా పాతుకొని పోయాయి మేడం. అలా బోధించబడేసింది, అలా బోధించబడింది వాళ్ళకి. మనకు కూడా మేడం అప్పుడు వాళ్ళకు, ఇప్పుడు కూడా మనం మూఢనమ్మకాలను, మూఢ విశ్వాసాలను పాటిస్తానే ఉన్నాము. ఆ వాటిని మెల్లిమెల్లిగా అరేంజ్ చేసుకుంటూ ముందుకు పోవాలి. జీవితం అన్నది, మనకు మరణం అన్నది ఉన్నదని ఎవరో డిక్లేర్ చేస్తే దాన్నే మనం నమ్ముకుంటూ ఆ మరణాన్ని మనం స్వీకరిస్తున్నాము. కానీ నీకు మరణం లేదు, శాశ్వతుడివి. నువ్వు ఆ సిద్ధాంతాన్ని తప్పకుండా నమ్మితేనే అది వస్తుంది. నువ్వు ఏది అనుకుంటే అది నువ్వు ఈ భూతలం మీద సాధించగలుగుతావు అని రామ్తా మాస్టర్ గారు తను అనుభవించి చెబుతున్నది. ఊరికే మాటలు కాదు, తను అనుభవపూర్వకంగా చెప్పింది. 63 సార్లు నమ్మాలి. మనం కూడా నమ్మి ఆ జ్ఞానాన్ని మనం సాధించాలి. వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్ మమతా మాస్టర్. ఇంకెవరికి అర్థమైంది మేడం? మాస్టర్స్ చెప్తేనే, రామ్తా గారు 101 క్లాస్ లో కూడా మాకు ఏం చేస్తారు, ఒక కాసేపు చెప్పి టర్న్ యువర్ నేబర్, టెల్ దమ్ దట్ అంటారు, షేర్ యువర్ అంటారు, షేర్ యువర్ విజ్డమ్ అంటారు. ఇంకా వర్డ్స్ ఇంకా నేను పట్టుకోలేదు, కానీ బనసార్ కూడా అలాగే మాట్లాడిస్తారు. సో ఖచ్చితంగా మాట్లాడితే ఆ విజ్డమ్, ఆ జ్ఞానం మీదవుతుంది. నేను మాట్లాడాను కాబట్టి నాదవుతుంది. ఓకే, వీలు కాకపోవచ్చేమో ఎవరైనా మాట్లాడడానికి. ఇంకా అంటే 10 మంది పంచుకుంటే ఏమవుతుంది మేడం, ఒక్క ఐతో చూసింది జ్ఞానం వేరు, 10 మంది జ్ఞానాలు ఇంకా మనకు డిపాజిట్ అవుతా ఉంటాయి. 10 కోణాలు విప్పుకుంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో చూస్తారు. సో ఆ చూసిన యాంగిల్ అన్ని మనకు డిపాజిట్ అవుతా ఉంటాయి మేడం. థ్యాంక్ యూ మమతా మాస్టర్, మీరు చక్కగా స్పందిస్తారు. అసలు మనం స్టూడెంట్ యాటిట్యూడ్ తో మనం చక్కగా ముందుకెళ్తున్నాం. మనం ఇద్దరం ఇక్కడ చిన్నపిల్లలు కదా అందరికంటే.
ఇదిగో Yes. మా పాప బెడ్ మీద పడుకొని మిమ్మల్ని మీ ఏంటి క్లాస్ పాపను అసలు చూపించట్లేదు నాకు. ఏ పాప పాప, సెలైన్స్ ఎక్కుతున్నాయండి. పాప అవునా? పడుకొని ఉంటుంది. హాయ్ గాడ్ ఈవినింగ్ హాయ్. I have సెలైన్స్ always been radiant health అనుకో. I have చెప్పు I వింటున్నానా? have Always been always be radiant health. radiant health. థ్యాంక్ యూ. I am protected. I'm protected. I am a healer. I'm a healer. I love my body. I love my body. I love myself. I love myself. So be it. థ్యాంక్ యూ మేడం. Okay, పాపకు బాగాలేదు, సరే తన పక్కనే కూర్చొని వింటున్నానంటే ఆ క్లాస్ అంతే. ఎట్లా అంటే వినకపోతే సొంపదు మేడం. ఎస్ వండర్ఫుల్. అంతే తనే హీల్ చేసుకుంటారు. అది నేర్పించేసేయండి అంతే. ఓకే మాస్టర్స్, డిక్లరేషన్స్ చేసుకుందామా? ఇంకా ఎవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ మమతా మాస్టర్, మీరు చక్కగా మాట్లాడినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎవరికైనా మాట్లాడాలని ఉందా? ఉమాదేవ్ మేడం మాట్లాడండి. మేడం, ఆత్మ దేహదారిగా ఉన్నప్పుడు ఎవరో వచ్చి రక్షిస్తారు అని అలా పడి ఉన్నాయి కదా మేడం. తనకన్నా గొప్ప వాళ్ళు వస్తారు, ఉద్ధరిస్తారు అని అనుకుంటున్నారు. కొంతమంది మేల్కొన్నారు, ఇంకొంతమంది దయ్యాలు వచ్చాయి, వీళ్ళ మాటలు మనం వినకూడదు అని అలా పడి ఉన్నాయి. వాళ్ళు మేల్కోవడానికి 1000 సంవత్సరాలు పట్టింది మేడం. పడుతుంది. అంతే. ఎస్ మేడం, మనం లక్కీ కాబట్టి మనకి రామత విశ్రమం అందింది. మనం చాలా జాగ్రత్త దైవాలంగా మనం మారిపోయాం. ఎస్ మాస్టర్స్, అక్కడ ఏ వైపు చూసినా మీ సోదరులే కనిపిస్తారు అని చెప్పారు మేడం. ఎస్, థ్యాంక్ యూ మేడం. సరే, డిక్లరేషన్ స్టార్ట్ చేసేసుకుందామా? అందరూ ట్రయడ్ వేసేసుకోండి. ఎస్, I am pure consciousness realized. Yes, I know. I am filled with vital energy. I am my deeper mind. I am the mind of God. The Father and I are one. I am the power of God. I am God. I am the all-wise knowing intelligence. I am awakened. I am enlightened. My consciousness is expanded. I am unlimited mind. My brain is open. I am one with all life. I am joy. I am love. I see the God in all people and things. I love unconditionally myself and others. I am worthy. I am understanding. I am righteous. My greater mind appeared. I am immortal. I do unto others as I would have them do unto me. I am everything a master is. I am complete freedom. I am my own power. I take responsibility for my life. I am impeccable. I am moral. I am fearless. I am humble. My psychic abilities are fully developed. I know the thoughts of others. I can see things others do not. I know the future and make my choices accordingly. I am precognitive. I have teleportation ability. I leave my body regularly and remember my journey. I slumber in life. I am a lucid dreamer. My dreams are vivid and lucid. I remember my dreams. I control my actions in my dreams. I dream other dimensions. I dream past life experiences. I dream future experiences. My God talks to me in the dream state. I travel dimensionally. I can fly. I respect myself. I respect others. I experience my conscious self. I see in full view my radiant body. I see the Ram's radiant body.
I see clearly the energy fields of every individual. Every day, my joy grows. I live in the now. I am point zero. I have visions of the golden queen of paradise. I go to the Ram's house. I remember my life with Ramtha. I remember all that Ramtha taught me in his lifetime. I remember, I remember, I remember. I am a time traveler. I commune with great beings. I have made contact with the entity behind the door. My book of life is open and I remember. I remember my past lives. I remember my future. I am fabulous imagination. I visualize easily and dimensionally. What I imagine is real. What I imagine is my primary reality. I am an alchemist. I have the power to create my life the way I want it to be. I can create anything I want. My manifestations come quickly. I affect change. I am prepared for change. I accept change in my life. I release and let go of the past. I live in the present. I am evolved in my attitudes. I master my habits. Every day, in every way, I am getting better and better. My passion is inspiring. I am self-inspiration. My talents surface and flow freely. My creativity flows freely. I am genius mind. I am blue body. I can access my blue body at will. I am Shiva the destroyer. I am master of light. My unconscious impressions are realized. My reticular activating system is clear. I have the ability to raise my frequency at will. I am the master of energy movement. I am master of focus. My power of concentration has increased. I can move objects with my mind. I walk through walls. I accomplish the labyrinth. I move beyond the room of personal doubt and with disbelief. I am a healer. God flows through me in oneness. Those I touch are healed. I am master of remote view. I trust my impressions. My knowingness is. I am master of manifesting objects in my hand. I am master of the dance. I am master of the peace. I find my cards on the pens. I can feel color. I can see frequency. I am greater than my body. I am greater than my genetic programming. I am transmitted. I cease to ace. I am vibrant in my being. I possess tenacity. I encompass the great stamina. My body is strong and powerful. My body reflects perfection. My body functions at its optimum. I am radiant health and vitality. My immune system is functioning at its optimum level. My body is healed and restored. My body is 10 years younger. My body is 20 years younger. I am lifted. I labor in great joy. I am utter abundance. My fabulous wealth came. I am sovereign. All my debts are paid. My pantry is full. I am abundant. Everything I want, I get. All that I hope to have, I got. I am unlimited wealth and abundance. My cup is run to over. I am fulfilled. I am sovereign on all levels. I transcend that limitation, my personal doubt and disbelief. I am forgiven and born anew. I know what I want. I am decisive. I am protected. I survived the world's changes. I live in super consciousness. I am one of the radical few. I am everything a master is. Sorry, everything Ramta is. I unfold into the netherworld. I am peace. I surrender unto my soul's journey and destiny. So be it, masters. Thank you.
Love you all. Keep focus. God to all masters. Love you all. Bye.